దేవుని నామానికి మహిమ గాక. ఇప్పటి వరకు మరి అధ్యక్షులుగా చేస్తున్న ప్రెసిడెంట్ గారికి, బుజ్జిబాబు గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మరి కమిటీ వారికి, అలాగే నాకన్నా ముందు చక్కటి ఆత్మీయ ఆరాధన జరిపించిన చిన్నబాబు గారికి మరి కూడికి తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. పిల్లారా, మరి ఈరోజు మరి మీ అందరికీ తెలిసిందే, మరి 4 సంఘాల వారు క్రిస్మస్లో జరుపుకుంటున్నారు. మరి మనము అక్కడికి వెళ్ళవలసి ఉన్నది కాబట్టి మనం త్వరగా కార్యక్రమాన్ని ముగించుకొని వెళ్ళాలని కార్యక్రమాన్ని ప్రెసిడెంట్ గారు మరి చక్కగా నడిపిస్తున్నారు. అందుబట్టి దేవుడు ఈ కార్యక్రమం అంతట్లో తోడై ఉండి నడిపించును గాక. మరి నా అంశం ఏంటంటే ప్రియులారా, మరి శాంతి సమాధానం గురించి మాట్లాడాలని ఆశపడుచున్నాను. దేవుడు నన్ను నిలవబెట్టుకుని మరి మరి ఈ శాంతి సమాధానం మనకు ఎక్కడ దొరుకుతుందో, ఎలా దొరుకుతుందో, మరి కొన్ని మరి బైబిల్లో వాక్యంలో రెఫరెన్స్లు తీసుకుని అలనాటి భక్తులు మరి చెప్పిన రీతిగా కొన్ని నేను వివరించాలని ఆశపడుతున్నాను. ఎందుచేతనంటే పిల్లారా, సమాధానం అనేటువంటిది కరువైపోయింది. ఎందుకంటే ఎవరి మధ్యన కూడా శాంతి సమాధానం లేదు అని ఖచ్చితంగా తెలుస్తున్నది. తల్లి అన్నదమ్ముల మధ్య మరి సమాధానం లేదు, అక్క చెల్లెల మధ్య సమాధానం లేదు, మరి తల్లిదండ్రుల బిడ్డల మధ్య సమాధానం లేదు, తల్లికి తండ్రికి సమాధానం లేదు. ఇటువంటి దినాల్లో మనం ఉన్నాము. ప్రభా, నేనేమి చెప్పాలో నాకు బయలుపరచాలని నేను ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టినప్పుడు మరి నాకు ఈ వాక్యం బయలుపరిచింది. ప్రియులారా, మరి మనం చూస్తున్నాం, ఇదివరకు న్యూస్ చూడాలంటే మార్నింగ్ పేపర్ వచ్చే వరకు మనం వెయిట్ చేసేవాళ్ళం, లేదా తర్వాత టీవీలో వచ్చేసాయి, టీవీలో న్యూస్ వినేవాళ్ళం, రేడియోలో న్యూస్ వినేవాళ్ళం. ఇప్పుడైతే మరి చేతిలోకే వచ్చేసింది న్యూస్. ఇప్పుడు సమయం కాదు, ఏ సమయాన్నైనా ఎక్కడేం జరుగుతున్నా క్షణంలో చేతిలోకి వచ్చేసిన పిల్లరా. మరి ఏది చూసినా, ఎక్కడ చూసినా, నేను న్యూస్ చూశాను, కోటీశ్వరులు సంపాదించారు బిడ్డలు బాగోవాలని, బిడ్డల ఆస్తులు పనిచేసుకున్నారు, బిడ్డలు పనిచేసుకున్నారు, తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చేసారు. బిడ్డల కోసం సంపాదించిన సంపాదన బిడ్డలు పనిచేసుకుని తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో వేసేసారు. పిల్లరా, అక్కడ ఒక న్యూస్ లీడర్ వెళ్ళి, ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎవరు అని అక్కడ అడుగుతుంటే వారి కన్నీరు మున్నీరు అయిపోయి, పిల్లరా మేమెందుకు కోట్ల ఆస్తులు సంపాదించాం మా పిల్లల కొరకు, పిల్లలు సంపాదించేసుకుని వారు పనిచేసుకుని పిల్లలు ఒకరు అమెరికాలోను, ఒకరు మరొక చోట అలా సెటిల్ అయిపోయారు. మనం చూసేవారు ఎవరు లేరు, మమ్మల్ని అనాథాశ్రమంలో వేసేసారని కన్నీరు మున్నీరు అవుతున్నారు పిల్లరా. మరి ఇటువంటి అప్పుడు ఏ వాక్యం చెప్తే బాగుంటుందని నేను ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టినప్పుడు మరి సమాధానం గురించి మాట్లాడమని నాకు దేవుడు బయలుపరిచాడు. కీర్తనాకారుడు అంటున్నాడు, 29వ కీర్తన 11వ వచనం, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగు చేసి వారిని ఆశీర్వదించిన అంటున్నాడు కీర్తనాకారుడు. పిల్లరా, మరి తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడంట, తన ప్రజలకు సమాధానం కలుగు చేసి వారిని ఆశీర్వదిస్తాడంట. ఇది కీర్తనాకారుడు. మరి మరొక 34:14 కూడా ఒకసారి చూద్దామా. చూసారా, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. దేవుని సన్నిధికి వచ్చి సమాధానం వెతకాలి ప్రియుల. దేవుని సన్నిధిలో సమాధానం దొరుకుతుంది కంపల్సరీ. మరి ఒక్క ప్రవర్తన నేను గుర్తు చేసి నేను ముందుకు వెళ్తానండి. మరి అలనాడు అన్న
దేవుని సన్నిధికి వచ్చింది. ఆమెకి సంతానం లేదు. సంతానం లేకపోతే సమాధానం ఉంటుందా పిల్లల కుటుంబంలోనూ? ఉండదు. కుటుంబీకులే, తోడుకోడలే మరి భయంకరంగా విమర్శిస్తుంది, భయంకరంగా దూషిస్తుంది, ఆమెని హేళన చేస్తుంది. మరి ఆమె ఎక్కడ దొరుకుతుందనో ఆమె గ్రహించింది. సమాధానం ఎక్కడ దొరుకుతుంది నాకు అని ఆమె గ్రహించి దేవుని సన్నిధికి వచ్చి నెతికింది పిల్లరా. దేవుడు ఆమె ప్రార్థనని ఆలకించి సమాధానాన్ని ఇచ్చాడు, కుమారుని ఇచ్చాడు. ఆయన సన్నిధిలో సమాధానం దొరుకుతుంది ప్రియులారా. మరి అలాగే ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. యెషయా గారు రాశారు 9:6లో ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథం 9:6. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. సరిపోతులారా, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. శిశువు పుడతాడు, మరి మానవ రూపం అది. కుమారుడు అనుగ్రహించబడతాడు, అది దైవ రూపం. మరి ఆయన భుజం మీద రాజ్యభారం ఉండునంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. ప్రియులరా, సమాధానానికే అధిపతి మన దేవుడు. అర్థమవుతుందండి? సమాధానానికే అధిపతి మన దేవుడు. మరి ఆయన సన్నిధికి వస్తే సమాధానం మనకి దయచేస్తారు ప్రియులరా. అసలు ఆయన సన్నిధికి వచ్చిన మనం ఆయన బిడ్డలము. తండ్రి ఆస్తి బిడ్డలకు కంపల్సరీగా పంచుతాడా? ఉన్నది. ఒక తండ్రికి 10 ఎకరాల ఆస్తి ఉన్నది. మరి 10 ఎకరాల ఆస్తి సేద్యం చేసి, అంటే పండించి ఆ పంటని తీసుకుని వచ్చి తన కుటుంబంలో పిల్లలకి ఇస్తాడంట ప్రియులారా. ఇస్తాడా ఇవ్వడండి? సపోజ్ నేనే ఉన్నాను, నాకు ఎకరం ఉన్నది. ఆ ఎకరం పండించిన పంట తీసుకొచ్చి కుటుంబంలో ఉన్న మన బిడ్డలకే కదా మనం ఇచ్చుకుంటాం తల్లిదండ్రులుగా. మీరు అందరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? బిడ్డలకి సంపాదించి పెట్టడానికి, ప్లస్ మన కోసం నిమిత్తము కదండి. మనం సంపాదించేది మన బిడ్డలకే. అలాగే ఈ సన్నిధి ఎవరిదండి? దేవుని సన్నిధి. మరి దేవుని సన్నిధిలో ఉన్న మనం ఎవరము? ఆయన బిడ్డలం. మరి ఆయన సంపాదన ఎవరికి ఇస్తాడండి? మనకే. ఆయన దగ్గర శాంతి సమాధానానికి కర్త అయిన, మరి ఆయన దగ్గర సంతృప్తిగా ఉన్నది సమాధానం. మరి ఆయన బిడ్డలమైన మనము, మరి ఆ బిడ్డలకి ఆ తండ్రి ఆ 10 ఎకరాలు సంపాదించి తన బిడ్డలకు ఎలాగైతే ఇచ్చాడో, ఆయన సన్నిధిలో ఉన్న ఆయన బిడ్డల పైన ఆయన సమాధానాన్ని మనకి ఇస్తాడు ప్రియులారా. మరి అలాగే యోహాను సువార్త 20:26 ఒకసారి చూద్దామా? 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, సమాధానము కలుగునుగాక అనెను. సరిపోతులారా, మరి అక్కడ వారికి శిష్యులు మరి గలిబిలిగా ఉన్నారంట. మరి ఆ సమయంలో వారి మధ్య సమాధానం లేదంట. మరి పిరికితనంతో వారు ఏమి చేయాలో వారికి ఆలోచన కూడా తట్టట్లేదంట. అటువంటి సమయంలో వారి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగును గాక అన్నట దేవుడు. చూసారా? మరి మన హృదయాలు మన కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టి సమాధానం మనకు దూరం అయిపోతున్నప్పుడు, కలవరపడుతున్నప్పుడు ఆయన సన్నిధికి వచ్చి మోకరిస్తే దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు పిల్లరా. ఆయన సన్నిధిలో సమాధానం, ఆయనలో సమాధానం మరి చాలా ఎక్కువ ఉన్నది. అది ఆయన బిడ్డలైన మనం వారసులుగా మనకిస్తానంటున్నాడు దేవుడు.
మరి పొందుకోవడానికి ఏం కావాలా నీకు? ఆయన సన్నిధికి వచ్చి మోకరించి మనం ఆయన్ని అడిగితే అడుగు ప్రతిదీ నీవు పొందుకుంటావు ప్రియులారా. సమస్తము మనకు ఆయనకి సాధ్యం. మనము నమ్ముకున్న దేవుడు అసాధ్యమైన వాడు కాదు, ఆయనకి సమస్తము సాధ్యం. నువ్వు అడుగు, నీకేం కావాలో కంపల్సరీ ఆయన నీకు ఇస్తాడు ప్రియులారా. అయితే మనం అడిగే వారంగా, అడిగి పొందుకునే వారంగా అర్హత మనకు ఉన్నదా అంటే ఏం కావాలి నీకు అర్హత? ప్రతి ఒక్కరికి అర్హత అనేది ఒకటి ఉంటుంది. ఆ అర్హత ఆయన సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి ప్రభువా అని నువ్వు కుమ్మరిస్తే కంపల్సరీ ఆయన నీకు నువ్వు అడిగింది పొందుకుంటావు పిల్లలారా, కంపల్సరీ. అలాగే మరొకటి యెషయా 53:5 ఒకసారి చూస్తారా? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి సరిపోద్ది. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఎలాగనో ఒకసారి అదే చదవండి మరలను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చూసారా పిల్లారా? మనకి సమాధానాన్ని ఇవ్వటానికి అతను శిక్ష పొందాడు పిల్లారా. శిక్ష అతని మీద వేసుకున్నాడు. ఎందుకు? మన పాప పరిహారార్థ మన పాపాలన్నింటినీ ఆయన భుజం మీద వేసుకొని మనకి సమాధానాన్ని కలుగు చేయడానికి ఆ శిక్ష ఆయన మీద వేసుకున్నాడు పిల్లారా. ఒకసారి అదే మాట, మరి సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది పిల్లారా. ఇది మన దేవుడు మనకిచ్చింది. అవును పిల్లారా. అలనాడు మరి మన కోసం మనకి శాంతి సమాధానాన్ని ఇవ్వటం కొరకు ఆయన ఆ శిలువలో బలి అయిపోయి మరి పిల్లారా ఇంతంత మేకులు 2 అంగుళాల మేకు మరి ఆ శిరస్సు పైన గుచ్చుతుంటే ఇలా బలాబలమని రక్తం వస్తుంటే మరి తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు అన్నాడు పిల్లరా. అటువంటి దేవుడు ఎవరికైనా ఉంటాడా పిల్లరా? మనకి మన పాపాల నిమిత్తం ఆయన భుజాలను వేసుకుని ఆయన పెడుతుంటే, శ్రమ పెడుతుంటే తండ్రి దగ్గర ఆయన ఒప్పుకుంటున్నాడు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియట్లేదు. అది పిల్లరా మన దేవుని గొప్పతనం. మరి అటువంటి దేవుని కలిగి ఉన్న మనము మరి శాంతి సమాధానం ఆయన ద్వారాగానే సాధ్యం పిల్లరా. అటువంటి శాంతి సమాధానం మనకి కలిగి ఉండాలని, అది ఆయన దగ్గరే ఆయన సన్నిధిలోనే దొరుకుతుందని, మరి అటువంటి కృప సమాధానం మనందరి పైన మెండుగా దయచేయునుగాక. మరి బలారాధనలో పాల్గొనేవారు ఎదరికొచ్చి శాంతి సమాధానాధిపతి